ఐపీఎల్ 2025 చివరి దశకు చేరుకుంది. ఇంకా కేవలం 15 మ్యాచ్లు మాత్రమే మిగిలున్నాయి. బట్ స్టిల్ 10 జట్లలో ఏ జట్టు కూడా అఫీషియల్గా ప్లే ఆఫ్ స్పాట్ అనేది కన్ఫర్మ్ కాలేదు. అలా అని చెప్పి మొత్తం అన్ని టీంలు కంటెన్షన్లో ఉన్నారంటే లేదు. 3 టీమ్స్ ఆల్రెడీ అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయాయి. సో ఎలిమినేట్ అయిన టీమ్స్ గురించి నేను స్పెషల్గా చెప్పనవసరం లేదనుకుంటున్నా. ఆల్రెడీ మన అందరికీ తెలుసు, ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్, సిఎస్కే ఈ 3 జట్లు అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయాయి. దీంతో ప్లే ఆఫ్ ఛాన్సెస్ వీడియోలో ఈ 3 జట్ల గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. మనమైతే 8 టీమ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో నేనైతే ఇప్పుడు ఈ 7 టీమ్స్కు ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయో చెప్తాను. అండ్ ఆల్సో వీడియో చివరిలో టాప్ 2లో ఉండేందుకు ఏ జట్లకు ఎక్కువ అవకాశం ఉందో కూడా చెప్తాను. సో మీరైతే వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. నెంబర్ 7 లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళైతే ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో 7వ స్థానంలో ఉన్నారు. అండ్ వాళ్ళ దగ్గర పాయింట్స్ చూసుకుంటే మొత్తం 10 పాయింట్లు ఉన్నాయి. సో లక్నో టీంకి అయితే ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అంటే వాళ్ళకి మొత్తం టోటల్గా 16 పాయింట్లు సాధించగలిగే కెపాసిటీ ఉంది. మరి 16 పాయింట్లు సాధిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్తారంటే అది చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ టాప్ 4 ఉన్న టీమ్స్ 14 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్స్తో ఉన్నారు. విచ్ మీన్స్ ఈసారి టాప్ 4 కోసం చాలా హెవీ కాంపిటీషన్ ఉండబోతుంది. పైగా లక్నో టీం యొక్క నెట్ రన్ రేట్ చూసుకున్నా చాలా పూర్గా కనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే ఎల్హెచ్ టీంకు ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు కేవలం 3.8% మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా వాళ్ళ నెక్స్ట్ 2 మ్యాచెస్ చూసుకుంటే కొంతవరకు స్ట్రాంగ్ టీమ్స్తో ఆడబోతున్నారు. వాళ్ళు ముందు తమ హోమ్ గ్రౌండ్లో ఆర్సీబీతో మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ దాని గుజరాత్ టైటన్స్ అవే మ్యాచ్ ఉంది. అలాగే చివరి ఎస్ఆర్హెచ్ టీంతో హోమ్ మ్యాచ్ ఉంది. అయితే వాళ్ళు ఈ 3 మ్యాచ్లు ఆర్సీబీ మరియు జీటీ లాంటి టీమ్స్ ఓడించడం చాలా కష్టం. ఎస్పెషల్ ఆర్సీబీ టీం ఇప్పటివరకు ఒక అవే మ్యాచ్ ఓడిపోలేదు. అండ్ జీటీ టీంకి చూసుకుంటే తమ హోమ్ గ్రౌండ్లో చాలా స్ట్రాంగ్ రికార్డు ఉంది. సో మేబీ ఎస్ఆర్హెచ్కి అగైనెస్ట్గా లక్నో టీంకి గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ మిగతా 2 మ్యాచ్లు గెలవడం అంత ఈజీగా ఉండదు. పైగా ప్రజెంట్ లక్నో ఫామ్ మ్యాచ్కి డిప్ అవుతుంది. సో నాకు తెలిసి లక్నో టీం ప్లే ఆఫ్స్కి రావడం అయితే చాలా కష్టం. వాళ్ళు డెఫినెట్లీ ఏదో ఒక మిరాకిల్ చేయాలి. నెంబర్ 6 కోల్కతా నైట్ రైడర్స్. వీళ్ళైతే ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో 6వ ప్లేస్లో ఉన్నారు. అలాగే వాళ్ళ దగ్గర చూసుకుంటే మొత్తం 11 పాయింట్లు ఉన్నాయి. అండ్ ఆల్సో చేతిలో 3 గేమ్లు ఉన్నాయి. సో కోల్కతా టీం కనుక 3 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళు మ్యాక్సిమం 17 పాయింట్లు సాధించగలరు. ఇన్ఫ్యాక్ట్ ప్రాక్టికల్గా చూసుకుంటే కోల్కతా టీంకి మంచిగానే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ మ్యాచెస్లో సిఎస్కే, ఎస్ఆర్హెచ్ మరి ఆర్సీబీ ఈ 3 జట్లతో తలపడబోతున్నారు. అండ్ ఈ 3 జట్లలో సిఎస్కే మరి ఎస్ఆర్హెచ్ జట్లు స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ మీద గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. అండ్ ఆర్సీబీ అగైనెస్ట్గా చూసుకుంటే చిన్న స్వామిలో మ్యాచ్ కాబట్టి అక్కడ కూడా ట్రై చేయొచ్చు. సో కోల్కతా టీం కనుక 3 మ్యాచ్లు గెలవగలిగిందంటే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్ ఇలాగా ఆడ్ నెంబర్ పాయింట్స్ అనే డీసీ మరియు పీపీకేస్ ఈ 2 జట్ల మధ్య ఒక మ్యాచ్ ఉంది. దీంతో ఖచ్చితంగా ఏదో ఒక టీం వీళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. పైగా కేకేఆర్ టీం కన్నా మరో ప్లస్ పాయింట్ ఏంటంటే నెట్ రన్ రేట్. ఈ 3 జట్ల నెట్ రన్ రేట్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గానే కనిపిస్తుంది. మరీ బీభత్సమైన డిఫరెన్స్ ఏమీ కనిపించట్లేదు. సో ప్రజెంట్ అయితే కోల్కతా టీంకు ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు 12.1% ఛాన్స్ ఉంది. అండ్ అది కూడా వాళ్ళ ముందున్న ఏకైక మార్గం మిగిలిన 3 మ్యాచ్లు ఖచ్చితంగా గెలిచి తీరాలి. నెంబర్ 5 ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళైతే పాయింట్స్ టేబుల్లో 5వ ప్లేస్లో ఉన్నారు. అండ్ ప్రజెంట్ ఢిల్లీ టీం దగ్గర చూసుకుంటే మొత్తం 13 పాయింట్లు ఉన్నాయి. అలాగే వీళ్ళకి ప్రజెంట్ 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. సో ఢిల్లీ టీంకి కనుక వీళ్ళకి మిగిలిన 3 మ్యాచ్లు గెలిచేస్తే కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. ఇన్ఫాక్ట్ ఆ టాప్ 2లో ఉండేందుకు కూడా చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే డీసీ టీం తమ నెక్స్ట్ మ్యాచెస్ వాళ్ళకంటే పైన ఉన్న టీమ్స్తో ఆడబోతున్నారు. అంటే ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ వాళ్ళకంటే ముందున్న టీమ్స్తో ఆడబోతున్నారు. సో డీసీ టీం అయితే పీబీకేస్ వాళ్ళతో ఒక అవే మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ దాని గుజరాత్ హోమ్ మ్యాచ్ ఉంది. అలాగే చివరికి ముంబై టీంతో అవే మ్యాచ్ ఉంది. అయితే 3 మ్యాచ్లు వాళ్ళు గెలవడం కొంతవరకు కష్టమైన పని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ పీబీకేఎస్, జీటీ మరియు ఎంఐ 3 జట్లు కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఢిల్లీ క్యాపిటల్స్కి చూసుకుంటే వాళ్ళ ఫామ్ ఏమో డిప్ అయిపోతుంది. బట్ ఎనివే ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే వాళ్ళకున్న మిగిలిన 3 మ్యాచ్లు అట్లీస్ట్ 2 అయినా గెలవాలి. అంటే వాళ్ళు 17 పాయింట్లైనా సాధించగలగాలి. అప్పుడు మాత్రమే టీంకు ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా వాళ్ళకి కోల్కతా మరియు పీబీకేఎస్ లాంటి టీమ్స్ పోటీ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే 17 పాయింట్లతో క్వాలిఫై అవ్వాలంటే నెట్ రన్ రేట్ కూడా బాగుండాలి. అలా కాకుండా మిగిలిన 3 మ్యాచ్లు గెలిచి 19 పాయింట్లు సాధిస్తే మాత్రం కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. సో దీనివల్ల ప్రజెంట్ డీసీ టీంకు ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు 49.5% ఛాన్స్ ఉంది. బట్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే మాత్రం వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కొంతవరకు కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ 3 మ్యాచెస్లో ఉన్న అపోనెంట్స్ చాలా స్ట్రాంగ్ అపోనెంట్స్. చూడాలి మరి డీసీ టీం తమ లాస్ట్ 3 మ్యాచెస్లో ఫామ్ అందుకుని వీళ్ళకి ఏమైనా షాక్ ఇస్తారా లేదనేది. నెంబర్ 4 ముంబై ఇండియన్స్. వీళ్ళైతే ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో 3వ ప్లేస్లో ఉన్నారు. అండ్ ఓవరాల్గా మొత్తం 14 పాయింట్స్ ఉన్నాయి. అలాగే ముంబై టీంకి ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. విచ్ మీన్స్ వాళ్ళు ఓవరాల్గా మొత్తం 20 పాయింట్స్ స్కోర్ చేయగలరు. సో ముంబై టీంకి అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు చాలా మెరుగ్గా అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన వాళ్ళకున్న హైయెస్ట్ పాజిటివ్ నెట్ రన్ రేట్ బాగా యూజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ముంబై టీంకు ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి మాత్రమే కాదు టాప్ 2లో ఉండేందుకు కూడా చాలా పుష్కలంగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ మ్యాచెస్ చూసుకుంటే ఆల్రెడీ ప్లే ఆఫ్ కాంపిటీషన్లో ఉన్న వాళ్ళతోనే ఉన్నాయి. సో ఈరోజు ముంబై వాళ్ళు జీటీ టీంతో తమ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ దాని పీబీకేఎస్ టీంతో ఇవే మ్యాచ్ ఉంది. అలాగే చివరిలో చూసుకుంటే డీసీ టీంతో మరో హోమ్ మ్యాచ్ ఉంది. దీంతో ముంబై టీం కనుక తమ 2 హోమ్ మ్యాచెస్ గెలిస్తే ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు 18 పాయింట్లతో. ఇన్ఫాక్ట్ వాళ్ళ నెట్ రన్ రేట్ బాగుంది కాబట్టి 16 పాయింట్లు వచ్చినా సరే క్వాలిఫై అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. అంటే మిగిలిన 3 మ్యాచ్లు ఒకటి గెలిచినా సరే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ కేకేఆర్, డీసీ మరియు పీబీకేఎస్ ఈ 3 టీంలు అవుట్ పాయింట్స్తో ఉన్నాయి. అంటే 3 జట్లు ఏ 2 జట్లు 17 పాయింట్లు సాధించినా అది ముంబై టీంకి దెబ్బడిపోద్ది.
దీంతో వాళ్ళు ప్లే ఆఫ్స్కు సేఫ్కి వెళ్ళాలంటే కనీసం 2 మ్యాచ్లైనా గెలవాలి. అలా కాకుండా 3-3 గెలిచేస్తే మాత్రం టాప్ 2లో ఉంటూ ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అవుతారు. సో ప్రజెంట్ అయితే ముంబై టీంకి ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు 72.4% ఛాన్సెస్ ఉన్నాయి. మిగిలిన వాళ్ళ కరెంట్ ఫామ్ అద్భుతంగా ఉంది. పైగా వాళ్ళకి మిగిలిన 2 హోమ్ మ్యాచెస్ చాలా అడ్వాంటేజ్గా మారేందుకు అవకాశాలు ఉంటాయి. సో నాకైతే డెఫినెట్లీ ముంబై టీం ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అవుతుంది అనుకుంటున్నా. మరియు దరిద్రం కొద్ది వాళ్ళకి మిగిలిన 3 మ్యాచ్లు ఓడిపోతే తప్ప వాళ్ళు ప్లే ఆఫ్ రేస్ నుంచి బయటికి రారు. నెంబర్ 3 గుజరాత్ టైటన్స్. వీళ్ళైతే పాయింట్స్ టేబుల్లో 4వ ప్లేస్లో ఉన్నారు. బట్ వీళ్ళకైతే ముంబై టీం కంటే బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. ఎందుకంటే గుజరాత్ టీం దగ్గర ఒక ఎక్స్ట్రా మ్యాచ్ ఉంది. అంటే వాళ్ళకి ఇంకా 4 మ్యాచెస్ మిగిలి ఉన్నాయి. అండ్ ఆల్సో ప్రజెంట్ చూసుకుంటే 14 పాయింట్లు ఉన్నాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే గుజరాత్ టీం ఓవరాల్గా 22 పాయింట్లు సాధించగలిగే సత్తా ఉంది. దీంతో వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళడంలో మాత్రమే కాకుండా టాప్ 2లో ఉండేందుకు పుష్కలంగా అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా వాళ్ళకి నెక్స్ట్ 4 మ్యాచెస్లో ముంబై టీమే కాస్త స్ట్రాంగెస్ట్ అపోనెంట్గా కనిపిస్తుంది. కానీ తర్వాత 3 మ్యాచ్లో చూసుకుంటే మాత్రం డీసీ, ఎల్ఎస్జీ మరియు సిఎస్కే జట్లు ఆడబోతున్నారు. మిగతా లాస్ట్ 2 మ్యాచెస్ వాళ్ళకి హోమ్ మ్యాచెస్. అంటే లక్నో మరియు సిఎస్కే టీంతో నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడతారు. సో దీంతో గుజరాత్ టీంకి అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు 82.8% ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మిగతా నెక్స్ట్ 2 మ్యాచెస్లో ఓడిపోయి చివరి 2 మ్యాచ్లు గెలిచినా సరే 18 పాయింట్స్తో క్వాలిఫై అయిపోతారు. అలా కాకుండా ఈరోజు ముంబై టీం మీద ఓడిపోయి మిగతా 3 మ్యాచ్లు గెలిచినా సరే 20 పాయింట్స్ వస్తే అండ్ టాప్ 2లో ఉండేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. బట్ 20 పాయింట్స్ టాప్ 2లో ఉండాలంటే కొంతవరకు నెట్ అనేది కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే జీటీ టీం కనుక వాళ్ళకి మిగిలిన 4 మ్యాచ్లు గెలిచేస్తే ఇంకా కళ్ళు మూసుకుని టాప్ 2లో ఉంటారు. అసలు మిగతా జట్ల ఫలితాలు కూడా వాళ్ళని ఏం ఎఫెక్ట్ చేయవు. సో ప్రజెంట్ గుజరాత్ టైటన్స్ టీం అయితే కేవలం ప్లే ఆఫ్స్కి మాత్రమే కాదు టాప్ 2 కూడా చాలా స్ట్రాంగెస్ట్ కంటెండర్. నెంబర్ 2 పంజాబ్ కింగ్స్. ప్రజెంట్ వీళ్ళైతే పాయింట్స్ టేబుల్లో 2nd ప్లేస్లో ఉన్నారు. అండ్ వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ పాయింట్స్ చూసుకుంటే 15 ఉన్నాయి. అండ్ చేతిలో మిగిలిన గేమ్స్ విషయానికి వస్తే ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. సో పంజాబ్ టీం కనుక 3 మ్యాచ్లు గెలిచేస్తే ఓవరాల్గా 21 పాయింట్స్ వస్తాయి. విచ్ మీన్స్ కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోతారు. ఈవెన్ 2 మ్యాచ్లు గెలిచినా సరే వాళ్ళకి 19 పాయింట్లు వస్తాయి. అండ్ ఈ కేసులో కూడా కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోతారు. సో పంజాబ్ టీంకి అయితే ప్రజెంట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి 85.1% ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మెయిన్ వాళ్ళకి రిమైనింగ్ మ్యాచెస్ చూసుకుంటే ఒక ముంబై టీమే కాస్త స్ట్రాంగెస్ట్ అపోనెంట్గా కనిపిస్తుంది. కానీ మ్యాచ్కి ముందు వాళ్ళు ఢిల్లీ టీంతో ఒక మ్యాచ్ ఆడబోతున్నారు. అలాగే ముంబైతో మ్యాచ్ తర్వాత ఆర్ఆర్ టీంతో ఒక మ్యాచ్ ఆడబోతున్నారు. ఇన్ఫాక్ట్ పంజాబ్ టీంకి మిగిలిన 3 మ్యాచ్లు ఒకటి గెలిచినా చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు డీసీ నోటిస్తే వాళ్ళు 17 పాయింట్ల దగ్గర ఆగిపోతారు. అండ్ కేకేఆర్ టీం కూడా మాక్సిమం 17 పాయింట్లు సాధించగలదు. దీంతో పంజాబ్ టీం కనుక డీసీ మీద ఒక భారీ విక్టరీ కొడితే చాలా వరకు ప్లే ఆఫ్ స్పాట్ అనేది కన్ఫర్మ్ అయిపోద్ది. బట్ ఇన్ని వాళ్ళు నెట్ రన్ మీద డిపెండ్ అవ్వకుండా సేఫ్గా ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే 19 పాయింట్స్ కావాలి. విచ్ మీన్స్ వాళ్ళకి మిగిలిన 3 మ్యాచ్లు 2 అయినా గెలవాలి. మెయిన్లీ డీసీ మరి ఆర్ఆర్ ఓడించడం వాళ్ళకి చాలా వరకు పాసిబుల్ ఆప్షన్స్లా కనిపిస్తున్నాయి. సో తెలిసి పంజాబ్ టీం కూడా చాలా వరకు ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయిపోతుంది. ఏదైనా దరిద్రం కొద్ది వాళ్ళకి మిగిలిన 3 మ్యాచ్లు ఓడిపోతేనే బయటకు వస్తారు. నెంబర్ 1 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో ప్రజెంట్ అయితే వీళ్ళు పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్లో ఉన్నారు. అండ్ ఆర్సీబీ టీం దగ్గర 16 పాయింట్లు ఉన్నాయి. అలాగే 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. దీంతో వాళ్ళకి ఓవరాల్గా 22 పాయింట్లు సాధించగలిగే సత్తా ఉంది. సో దీంతో ప్రజెంట్ ఆర్సీబీ టీంకు ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి 95.2% ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా వాళ్ళకి మిగిలిన 3 మ్యాచ్లు ఇంకొక మ్యాచ్ గెలిస్తే చాలు అఫీషియల్గా పక్కన క్యూ మార్క్ వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ 18 పాయింట్ల మార్కులు అందుకునే ఛాన్స్ 5 టీంలకు ఉంది. బట్ 5 టీంలలో ఆర్సీబీ టీం పక్కన పెట్టి మిగతా 4 టీంలు చూసుకుంటే వాళ్ళకి మ్యాచెస్ ఉన్నాయి. విచ్ మీన్స్ ఆర్సీబీ టీంతో పాటు మిగతా 4 టీంలకు 18 పాయింట్లు సాధించగలిగే సత్తా ఉండదు. దీంతో ఆర్సీబీ టీం ఒక మ్యాచ్ గెలిచి 18 పాయింట్లు సాధిస్తే చాలు కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. మెయిన్ వాళ్ళకి మిగిలిన మ్యాచెస్ చూసుకుంటే లక్నో, ఎస్ఆర్హెచ్ మరియు కేకేఆర్ ఈ 3 జట్లతో ఉండబోతున్నాయి. అండ్ ఈ 3 మ్యాచెస్లో కూడా వాళ్ళు చాలా వరకు ఫేవరెట్స్గానే ఉంటారు. ఎందుకంటే ప్రజెంట్ ఈ 3 జట్లు పాయింట్స్ టేబుల్లో 5 కంటే కింద స్థానాల్లో ఉన్నారు. సో ఆర్సీబీ టీం అయితే సింపుల్గా తమ ఏ మ్యాచెస్ రికార్డ్ని కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ మ్యాచ్లో లక్నో టీం ఓడిస్తే సరిపోతుంది, ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ టాప్ 2 గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్న టీమ్స్లో ఆర్సీబీ మరియు జీటీ 2 జట్లకు మాక్సిమం 22 పాయింట్స్ సాధించగలిగే సత్తా ఉంది. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ 2 జట్ల మధ్య మ్యాచ్ లేదు. 2 జట్లు తలపడి ఏదో ఒక టీం 20 పాయింట్ల దగ్గర ఆగిపోయే సిచ్యువేషన్ అయితే లేదు. 2 టీంలకు కూడా మాక్సిమం 22 పాయింట్స్ సాధించగలిగే సత్తా ఉంది. అంటే ఆర్సీబీ టీం వాళ్ళకి మిగిలిన 3 మ్యాచ్లు గెలిచేస్తే 22 వచ్చేస్తాయి. అలాగే జీటీ టీం వాళ్ళకి మిగిలిన 2 మ్యాచ్లు గెలిచేస్తే వాళ్ళకి 22 వచ్చేస్తాయి. దీంతో ఈజీగా వాళ్ళు మిగతా టీమ్స్తో సంబంధం లేకుండా కళ్ళు మూసుకుని టాప్ 2లో క్వాలిఫై అయిపోతారు. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే టాప్ 2లో ఫినిష్ అవ్వడానికి ఆర్సీబీ మరియు జీటీ 2 జట్లకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ రోజు మ్యాచ్లో ఎంఐ టీం గెలిచిందంటే అప్పుడు జీటీ టీం కూడా 20 పాయింట్స్ దగ్గర ఆగిపోద్ది. అంటే వాళ్ళకి మాక్సిమం 20 పాయింట్స్ మాత్రమే సాధించగలిగే సత్తా ఉంటుంది. దీంతో ఈ టైంలో ముంబై టీం వాళ్ళకి మిగిలిన 2 మ్యాచ్లు గెలిచేస్తే అంటే ఈరోజు జీటీని ఓడించడంతో పాటు ఆ తర్వాత పీబీకేఎస్ మరియు డీసీ 2 జట్లను ఓడిస్తే వాళ్ళకి 20 పాయింట్స్ వస్తే అలాగే నెట్ రన్ రేట్ బాగుంది. విచ్ మీన్స్ ముంబై టీం కళ్ళు మూసుకుని టాప్ 2లో క్వాలిఫై అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు పీబీకేఎస్ని ఓడిస్తే 19 దగ్గర ఆగిపోతారు. అండ్ ఈరోజు జీటీని ఓడిస్తే వాళ్ళు కూడా 20 దగ్గర ఆగిపోతారు. దీంతో ముంబై టీంకి ఆ హెవీ నెట్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఆర్సీబీ మరి జీటీ తర్వాత ముంబై టీంకి 2nd స్పాట్కి వెళ్ళేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పీబీకేఎస్ టీం విషయానికి వస్తే వాళ్ళు కూడా 2nd స్పాట్కి వెళ్ళొచ్చు. వాళ్ళకున్న మిగిలిన 2 మ్యాచ్లు గెలిస్తే 21 పాయింట్స్ వస్తాయి. బట్ స్టిల్ వాళ్ళైతే ఆర్సీబీ లేదా జీటీ ఈ 2 జట్లు తమకున్న మిగిలిన మ్యాచ్లో ఒకటైనా ఓడిపోవాలని కోరుకోవాలి. ఎందుకంటే ముందు చెప్పినట్టు ఈ 2 జట్లు మాక్సిమం 22 పాయింట్స్ సాధించగలవు. దీంతో పీబీకేఎస్ టీంకి 21 పాయింట్స్ వచ్చినా కష్టమే. అలా కాకుండా ఈ 2 జట్లు ఏదో ఒక టీం 20 పాయింట్స్ దగ్గర రాకపోతే అప్పుడు పీబీకేఎస్ టీంకి టాప్ 2లో ఫినిష్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ప్రజెంట్ అయితే టాప్ 2లో ఫినిష్ చేయడానికి ఆర్సీబీ, జీటీ మరియు ఎంఐ ఈ 3 జట్లకు అవకాశాలు తమ చేతిలో ఉన్నాయి. వాళ్ళు చేయవలసిన మిగతా అన్ని మ్యాచ్లు గెలిచేయాలి.
వేరేస్ పీబీకేఎస్ టీం చూసుకుంటే వాళ్ళకి మిగిలిన అన్ని మ్యాచ్లు గెలవాలి. అట్ ది సేమ్ టైం జీడీ లేదా ఆర్సీబీ ఈ రెండు జట్లు ఏదో ఒక టీం వాళ్ళకి మిగిలిన మ్యాచ్లు ఒక్కడైనా ఓడిపోవాలి. ఇక చివరిగా డీసీ టీం విషయానికి వస్తే వీళ్ళు కూడా టాప్ 2లో ఫినిష్ చేయొచ్చు. బట్ అలా జరగాలంటే వాళ్ళకి మిగిలిన 3 మ్యాచ్లు గెలవాలి. అట్ ది సేమ్ టైం ఈ రోజు మ్యాచ్లో ముంబై టీం జీటీని ఓడించాలి. అలా తర్వాత ముంబై టీం డీసీ మీద ఓడిపోయి తర్వాత మళ్ళీ పీబీకేఎస్ టీం మీద గెలిచేయాలి. సో విధంగా జరిగితే పీబీకేఎస్ 17 దగ్గర ఆగిపోద్ది అండ్ జీటీ మరి ముంబై టీంలో 18 దగ్గర ఆగిపోతాయి. అట్ ది సేమ్ టైం డీసీ టీంకి 19 పాయింట్లు వస్తాయి కాబట్టి వాళ్ళైతే సెకండ్ ప్లేస్ని ఆక్యుపై చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే మొత్తం 5 టీంలకు టాప్ 2 సాధించేందుకు అవకాశాలు ఉన్నాయి. బట్ నేనైతే మోస్ట్లీ టాప్ 2 రేస్ ఆర్సీబీ, పీబీకేఎస్ మరి రోజు మ్యాచ్లు ఎవరైతే గెలుస్తారో ఆ 3 జట్ల మధ్య ఉండబోతుంది అనుకుంటున్నాను. అంటే ఈ రోజు జీటీ గెలిస్తే వాళ్ళు పీబీకేఎస్ మరి ఆర్సీబీతో కలిసి టాప్ 2 కోసం కంపీట్ చేస్తారు. లేదు ఎంఐ టీం గెలిస్తే మళ్ళీ 4 కంటెంట్స్లో ఉంటారు అండ్ ఈసారి పీబీకేఎస్ మరి ఎంఐ మ్యాచ్ చాలా కీలకంగా మారుద్ది. సో ఈసారి మొత్తం మీద టాప్ 2 కోసం అయితే చాలా హెవీ కాంపిటీషన్ ఉండబోతుంది. మరి మీరు ఏ 2 జట్లు టాప్ 2లో ఫినిష్ అవుతాయి అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే టాప్ 4లో ఏ టీంలో ఉంటాయనే దాని గురించి కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.